నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు పాచా. ఏం చేస్తుంటారు సార్? మేము కూలి పని చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారు అన్నీ చేసిండు, వాళ్ళు ఆడవాళ్ళకి లేకుండా చేసిండు, కానీ మాకైతే ఏం సౌకర్యం చేయట్లేదు. మాకు ఉన్న వాళ్ళకు అంటే లేని వాళ్ళ దాంట్లో అస్సలు కనిపెడతారు. ఆయన పింఛన్ ఇచ్చిండు, పింఛన్ పెంచుతున్నాడు, పెంచలేదు. అంతకుముందు పెంచిన పింఛన్తోనే ఉంటున్నాం. ఇప్పుడు మళ్ళీ పెంచుతున్నాడు. ఇప్పుడు అక్కడ మన చంద్రబాబు పింఛన్ ఇచ్చిండు, ఆయన 4,000 చేసిండు, 4,000 ఇచ్చిండు. ఈయన ఇస్తానన్నాడు, ఈయన ఇవ్వట్లేదు. జనవరి 1 ఇస్తా అన్నాడు. జనవరి 1 పోయింది అన్నాడు. జనవరి 1 పోయినాక ఇస్తానన్నాడు. మరి ఓట్లు అయినాక ఇస్తా అన్నారు. ఇక పొడుగుతా వస్తా అంటే ఈ నెల ఇస్తాం అంటారు, కానీ ఇవ్వట్లే. ఇక అవి వచ్చిన 2,000 వస్తున్నాయి మాకు. ఇక మాకు కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి, అన్నీ తినడానికి పోవటానికి అన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆయన అది చేస్తున్నాడు, ఏది చేయలేదు. ఇల్లు అసలు మాకు చోటే లేదు, ఇల్లే లేదు మాకు. ఇల్లు లేక ఇక కిరాయి ఇంట్లో ఉంటున్నాం. ఇల్లు లేదు. ఏమన్నా నాకు చోటు ఉంది, మాది చోటు ఉంది. ఇల్లు కట్టుకుందా అంటే ఇల్లు ఇస్తాం అంటారు. ఏది ఇంత మటుకు ఇల్లు లేదు, ఏది లేదు మాకు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇక కేసీఆర్ అభిప్రాయం అంటే ఇక ఆయన కూడా చేసిండు, కానీ ఆయన కూడా లేని వాళ్ళు అస్సలు బీదవాళ్ళు రా. ఆ బీదవాళ్ళకు కూడా ఆయన ఏం కనిపెట్టలేదు. రైతు బంధు అని ఆ చిలకలు ఉన్న వాళ్ళకు, పొలాలు ఉన్న వాళ్ళకు కనిపెట్టిండు, కానీ మాకు అసలు లేని వాళ్ళకు మాత్రం ఏం కనిపెట్టలేదు. మాకు ఇల్లు స్థలం ఏది లేని వాళ్ళు కూడా అటువంటి వాళ్ళు ఏం కనిపెట్టలేదు. అంత ముందర మన వైశాఖ రెడ్డి గారు ఉన్నప్పుడు మంచిగా కాంగ్రెస్లో ఆయన గెలిచినప్పుడు ఆయన మంచిగా చేసిండు, అందరికి కనిపెట్టిండు, మంచిగా అన్నీ చూసిండు. ఈయన వచ్చిన కాంచి మాత్రం ఈయన చూడలేదు, ఆయన చూడలేదు. లేని వాళ్ళకు, అసలు లేని వాళ్ళకు. ఇప్పుడు మాకు ఇది ఏది పింఛన్ అని పెట్టారు కదా సారు, ఆ పింఛన్ కూడా సరిగా ఒక నెల వస్తుంది, ఒక నెల అసలు నెల వెళ్ళినాక ఇస్తారు. కరెక్ట్గా ఇవ్వట్లే. ఆ నెలలలో కూడా సరిగా ఇవ్వట్లే. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరమ్మా? కలమ్మ. ఏం చేస్తారమ్మా? మాకు కూలి లేదు, మాకు చిలకలేదు, పొలం లేదు, ఏది లేదు. రెక్కలతో చేసుకునేది. మా భర్తకు ఆరోగ్యం కూడా బాగలేదు, 6 సంవత్సరాలు. ఆయన కూర్చుండబెట్టి సాత్తన్నా. ఏం లేదు, చిలక లేదు, పొలం లేదు, ఎవరేమి ఇచ్చేది లేదు మాకు. మా రెక్కల కష్టం మేమే చేసుకొని తింటున్నాం, అంతేగాని అంతకు మించింది ఏం లేదు. తినడానికన్నా బియ్యం అన్నా సన్న బియ్యం ఇస్తాం, దొడ్డు బియ్యం ఇస్తాం. ఈ బియ్యం నెలకు 35 కిలోల బియ్యం వస్తాయి, కానీ అవి తిన్నా కూడా పడట్లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఏం లేదు, ఆయన చేసింది ఏం లేదు, ఈయన చేసింది ఏం లేదు. అవును కదా, ఈయన చేసింది అంతే ఉంది, ఆయన చేసింది అంతే ఉంది. మాకైతే మాకేమన్నా చిలకలు పొలాలు ఏమన్నా రుణమాఫీ తెచ్చుకునే మా పైన అన్నాడు. ఆయన చేసింది లేదు, ఈయన చేసింది లేదు. నీకు కూలి కోసం నువ్వు 300 ఇస్తే తీసుకుంటున్నాం అంతే. చెప్పండి. మీ పేరు సార్? నా పేరు రమేష్. ఏం చేస్తుంటారు సార్? నేను ఒకప్పుడు డ్రైవర్, ప్లస్ వికలాంగుని. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం పరిపాలన అసలు బాగాలేదు, కేసీఆరే బాగుంది. ఈయన చేసింది ఏం లేదు, అంటే ఢిల్లీ ఉరికొచ్చుడు, అలా ఎరిగింది ఏం లేదు, చేసింది ఏం లేదు, ఎక్కడ ఏం లేదు. ఇంకేదండి మాకు నచ్చింది కేసీఆర్ పాలన, మళ్ళీ రావాలి కేసీఆర్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగా చేసిండు అందరికీ. ఏ విధంగానంటే గొప్పగా ఒక తెలంగాణ ఒక రేంజ్లో ఉందంటే కేసీఆర్ వల్లనే అదంతా. నమస్తే సార్. నమస్కారం సార్. మీ పేరు సార్? నా పేరు వెంకన్న సార్. ఏం చేస్తుంటారు సార్? సార్ మేము వ్యవసాయం సార్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది, దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? లేదు సార్, మాకు ఇప్పటివరకు రైతు రుణమాఫీ అన్నాడు, ఆ రుణమాఫీ ఏం రాలేదు. నెక్స్ట్ పోతే ఇది నిన్న మొన్న అది ఇవి వేస్తా అన్నాడు. ఇంకా మాది 3 ఎకరాలు ఉంది సార్, 2 ఎకరాలకి పడ్డది. అసలు ఏందో ఏడ మిస్టేక్ అయిందో ఏమో, ఎవరిని అడగాలో అర్థం కావట్లేదు. నెక్స్ట్ మళ్ళీ పోతే పాపం వీళ్ళకి ఫ్రీ బస్ అని అంటారు. ఫ్రీ బస్సులో తొక్కీసలాట అవుతుంది సార్. ఇప్పుడు అదే బస్సులు ఉన్నాం, చాలా తొక్కీసలాట అవుతుంది. సరే, దానివల్ల మహిళలకు ఎంతవరకు ప్రయోజనం ఏమో సార్కి అర్థం కావాలి. నెక్స్ట్ ఇక పోతే అది గ్యాస్ పైసలు పడుతున్నట్టు, పడుతుందో పడట్లేదు. పాపం ఆ మహిళలు చాలా ఇబ్బంది పడుతుండ్రు. ఏమవుతుందో అయ్యా, ఏమయ్యా. నేను అప్పుడప్పుడు ఇంటికి పోయినప్పుడు అడుగుతుంటే ఇట్నే, గ్యాస్ పైసలు ఏమైనా అమ్మ చూసుకుంటున్నాం అంటే ఏమో వెళ్ళట్లేదా, చూడట్లేదు, అసలు అవుతుందో కావట్లేదో, ఏమైందో ఏమవుతుందో అంటున్నాం. నెక్స్ట్ అదొకటి. ఈ 6 గ్యారంటీలు అంటే ఇప్పుడు రేషన్ కార్డు వస్తున్నాయి మళ్ళీ ఏదో కోడ్ పెట్టిండు, అది రావట్లేదు. ఇంకేదో అని చెప్పి ఇప్పుడు ఆ ఇండ్లది ఒకటి పెట్టిండు, ఆ ప్రీ ఇండ్ల ఇండ్లది కూడా అది ఇట్నే అయిపోయింది సార్. ఇదంతా కొంచెం చాలా అస్తవ్యస్తంగా ఉంది సార్ పరిపాలన మాత్రం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా బాగుండేది సార్. నేను రైతు భరోసా గురించి అయితే ఎప్పుడు పడ్డా కానీ ఒకేసారి ఏకదం పడేది, ఏకదం నుండేది, ఏకదం తీసుకునేది.
ఏ ఇబ్బంది లేకుండా. నెక్స్ట్ ఆ రుణమాఫీ కూడా నాకు పోయినసారి బాగానే అయింది సార్. ఆ సార్ ఉన్నప్పుడు పోయినాం, చూసుకున్నాం, పూర్తిగా ఇది అయిపోయింది. ఇక ఈసారి చాలా అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది సార్.